ఛానలుకి స్వాగతం. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక సెప్టెంబర్ 12వ తేదీ గురువారం రోజు అంటే 2024వ సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీ గురువారం రోజు విడిపోయిన వ్యక్తిని కలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని మీరు ఏ విధంగా కలుసుకుంటారు, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి, వీరి జీవితంలో సుఖాలను పొందుకోటానికి అంటే వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తొలగించుకోవడానికి ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ఠా నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి శని. అంటే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా శని భగవానుణ్ణి నిందించే విధంగా మాట్లాడకూడదు. ఎవరు కూడా అంటే ఏ రాశి వ్యక్తులైనా కానీ శనిని నిందించకూడదు. ఎందుకంటే శని మన కర్మలకు ఫలితాన్ని మాత్రమే ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా కుంభరాశివారు మీ రాశికి అధిపతి అయిన శని భగవానుణ్ణి ఎప్పుడూ కూడా మీరు నిందించకూడదు. ఎందుకంటే మీ జీవితంలో మీరు సక్సెస్ తో దూసుకొని వెళ్లటానికి ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉండాలి. కొంతమందిని మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక వారి జీవితంలో వారికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. శని దాపురించిందని, శని మా నెత్తిమీద కూర్చున్నాడని, శని మా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాడని ఈ విధంగా నానా మాటలు అంటూ ఉంటారు. శని భగవానుణ్ణి అవమానపరుస్తూ ఉంటారు, అవహేళన చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా అస్సలు చేయకూడదు. ఎందుకంటే శని భగవానుడు మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు ఇస్తాడు. శని ఆశీస్సులు మీ పైన ఉంటే కనుక మీ జీవితం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కాబట్టి శనిని నిందించే మాటలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. శనిని అవమానపరిచే పనులు కూడా మీరు అస్సలు చేయకూడదు. ఆలయానికి వెళ్లి శని భగవానుణ్ణి కూడా ఆరాధించండి. మీరు ఆలయానికి వెళ్లినప్పుడు నవగ్రహాల దగ్గరికి చాలా మంది వెళ్లరు, కానీ ఖచ్చితంగా శనిని ఆరాధించాలి. మీరు వీలైతే కనుక నెయ్యితో శని భగవానుడికి దీపారాధన చేయండి. 11 ప్రదక్షిణలు చేసి రండి. అప్పుడు మీ జీవితంలో మీరు సుఖాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు చాలా కష్ట నష్టాలను వీరు ఎదుర్కొని ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనస్సు ఏ విధంగా అనిపిస్తుందంటే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ కూడా మాకేనా అన్నట్లుగా మీరు మానసికంగా కృంగిపోయి కూడా ఉన్నారు. అంటే ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టాలు ఉంటాయి. కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే, కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు. అనేక రకాల ఒడిదుడుకులు, సమస్యలతో కూడుకొని ఉంటుంది. అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం కావచ్చు, పిల్లలు మాట వినకపోవటం కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు కూడా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు ఎప్పుడూ కూడా ఈ విధంగా నిరాశకి లోను కాకూడదు. అంటే ఎదుటి వ్యక్తులతో పోల్చుకొని వారు ఎంత సంతోషంగా ఉన్నారు, మాకు మాత్రమే భగవంతుడు ఎన్ని కష్టాలను ఎందుకు ఇస్తున్నాడు అని మాత్రం మీరు ఎప్పుడూ మనసులో అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం. అంటే మీ జీవితంలో మీరు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు అంటే ఎల్లకాలం ఆ కష్టాలు అదే విధంగా ఉండిపోవు. ఖచ్చితంగా మీకు మంచి రోజులు అనేవి వస్తాయి. దాన్ని గుర్తుంచుకుని మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. అప్పుడే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి, అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కూడా ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకునే పరిస్థితి ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల మేలును కోరుకుంటారు తప్ప ఎప్పుడూ కూడా ఇతరుల కీడును కోరుకోరు. అంటే కొంతమంది వ్యక్తులను మనం చూసినప్పుడు ఇతర వ్యక్తులు ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతారు.
అసూయ, కుళ్ళును కలిగి వారి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ కుంభరాశి వ్యక్తులు ఆ విధంగా కాదు. ఇతర వ్యక్తులకు అవసరమైతే కనుక చేయూతను అందించి వారిని పైకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపార అవకాశాలు కావచ్చు ఇప్పించడం, అలాగే వారు సమస్యలతో సతమతమవుతూ ఉన్నట్లయితే వీరికి చేతనైనంత సహాయం చేయటం, మోరల్ సపోర్ట్ అందించడం, ఇటువంటి పనులు కుంభరాశి వ్యక్తులు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరి యొక్క జీవితంలో వీరిని చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉంటారు. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి ఓర్వలేక అసూయను, కుళ్ళును ప్రదర్శిస్తూ ఉంటారు. మీ యొక్క జీవితంలో అనేక రకాల కుట్రలు పన్ని మీ యొక్క జీవితంలో నాశనాన్ని కూడా వారు కోరుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల ఇదివరకు మీ యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొన్నారు. ఇక ముందు మాత్రం మీరు జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా మీకు దూరం కాబోతున్నాయి. అంటే ముఖ్యంగా గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు పర్సనల్ విషయాలు షేర్ చేయటం, ఆర్థికపరమైన అంశాలు చర్చించటం లాంటి పనులు చేస్తే మాత్రం అది మీకు మొదటికి మోసం వస్తుందని చెప్పుకోవాలి. అటువంటి పొరపాట్లు ఎప్పుడూ కూడా చేయకండి. ఎందుకంటే మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన లావాదేవీలు ఎవరితో అయినా సరే మీరు చర్చించాలి అనుకుంటే ఆ వ్యక్తిపై మీకు పూర్తి భరోసా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు కారు. కేవలం మీ శ్రేయోభిలాషులు మాత్రమే అనే నమ్మకం ఉంటేనే మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో షేర్ చేయటం మంచిది. లేకపోతే మాత్రం మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక సెప్టెంబర్ 12వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే విడిపోయిన వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఎవరైనా అయి ఉండొచ్చు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం ఒకానొక సందర్భంలో చాలా ఇష్టపడుతూ ఉంటాం. అంటే అది స్నేహితులుగా కావచ్చు, లేకపోతే ప్రేమికులుగా కావచ్చు, బంధువులుగా కావచ్చు. కానీ కొన్ని అపార్థాల కారణంగా కావచ్చు, లేకపోతే అనుకోకుండా వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోతుంది. లేకపోతే చిన్ననాటి మిత్రులు, లేకపోతే కనుక భార్యాభర్తలై కూడా ఉండొచ్చు. కుటుంబ సభ్యులు కూడా మనస్పర్ధల కారణంగా దూరమై ఉండొచ్చు. అలాగే మీరు పనిచేసే చోట మీకు ఒకానొకప్పుడు చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తులు తర్వాత కమ్యూనికేషన్ మిస్ అయి ఉండొచ్చు. అపార్థాల కారణంగా మాత్రమే కాదండి, కొంతమంది అనుకోకుండా కూడా మనకు దూరమవుతూ ఉంటారు. అటువంటి ఒక వ్యక్తినైతే మీరు ఈ రోజున కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ జాతకం ప్రకారం వారికి సంబంధించి ఏదైనా న్యూస్ వినటం కావచ్చు, లేకపోతే వారిని కలుసుకోవటం కావచ్చు జరిగే అవకాశాలైతే ఈ 12వ తేదీ అంటే సెప్టెంబర్ 12వ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయం వరించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీరు ఏ పని నిమిత్తం బయటకు వెళ్లినా సరే ఖచ్చితంగా ఆ గణపతిని మనసులో మననం చేసుకుంటూ వెళ్ళండి. గణేశుణ్ణి ఆరాధిస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా మీరు వెళ్లే పనిలో సక్సెస్ అయితే మీకు తోడుగా నిలుస్తుంది. అలాగే మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు ఎవరైనా అవసరంలో ఉండి సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తే కనుక వారిని ఖాళీ చేతులతో పంపించకుండా మీకు చేతనైనంత సహాయం వారికి చేయండి. ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలం భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా శివారాధన చేసుకోండి. శివారాధన మీకు సత్ఫలితాలను ఇస్తుంది. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను కూడా మీరు ఖచ్చితంగా శివారాధన ద్వారా పొందుకోగలుగుతారు. మీకు వీలైనప్పుడు వీలైన సమయంలో ఒకసారి అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి ఉన్నటువంటి పిల్లలకి కావచ్చు, పెద్దలకి కావచ్చు ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి. మీ శక్తి మేరకు అంటే మీరు చెయ్యగలిగితే కనుక ఈ విధంగా చేస్తే దాని తాలూకు పుణ్యఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగే మీరు విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అవసరాల్లో ఉన్న పేదలకు దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి, సెప్టెంబర్ 12వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశివారు ఏ వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా కుంభరాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.